ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడా? కాదురా, నాకు ఏం తెలియకపోయా మీరు ఎన్నెన్నో పెడతా ఉంటారు, మిస్ కాల్ సెల్లు యాంగ్ అయిపోతా ఉంటే అవసరం ఏమి? హలో గైస్, వెల్కమ్ టు ది జేడీ సినిమా రివ్యూస్. ఇప్పుడు మనం ది రౌండ్ ఆఫ్ పనిష్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సినిమా రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది కదా సినిమా అంటే, ఇది కదా స్టోరీ అంటే, ఇది కదా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ క్రైమ్ సీక్వెన్సెస్ అన్ని టాప్ నాచ్ ఉంటాయి ది రౌండ్ ఆఫ్ పనిష్మెంట్లో. నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్స్. సో స్టోరీ లైట్గా మీకు టచ్ చేస్తాను. ఫిలిపైన్స్లో ఒక బెట్టింగ్ యాప్ ఉంటుంది. టోటల్గా ఆల్ ఓవర్ వరల్డ్లో బెట్టింగ్ యాప్లో ఇన్వాల్వ్ చేసి ప్రజల డబ్బులు లాగుతుంటారు. సో అలాగే ఒక ఆఫర్ లెటర్ వస్తుంది కొరియాలో ఉన్న ఒక పర్సన్కి. అతను హ్యాకర్ అనమాట. అతన్ని తీసుకెళ్ళి అక్కడ జాబ్ ఇస్తారు. సో వాడు ఈ బెట్టింగ్ యాప్లో నేను చేయలేను, ఇల్లీగల్ అని పారిపోతాడు. ఆ గ్యాంగ్స్టర్ వచ్చేసి వీడిని చంపేస్తాడు. ఆ బాడీ వచ్చేసి కొరియాకి వస్తుంది. అప్పుడు కొరియాలో డాన్లీ వెళ్ళి చూస్తుంటాడు అనమాట. వాళ్ళ మదర్ ఉంటుంది, చనిపోయిన వాళ్ళ మదర్. లిటరల్లీ చాలా ఎమోషన్ సీన్స్ అది. సో ఆ టైంలో డాన్లీ వెళ్ళి బాడీని చూసినప్పుడు చాలా దారుణంగా చంపేసింటారు అతన్ని. డాన్లీ అడుగుతాను ఎందుకు ఇలా చనిపోయాడు, ఏమైంది అని తెలుసుకునే ప్రాసెస్లో నెక్స్ట్ డే వాళ్ళ మదర్ కూడా చనిపోద్ది. వాళ్ళ మదర్ చనిపోయేటప్పుడు ఒక నోట్ రాసి ఉంటుంది డాన్లీకి. సో దయచేసి ఎలాగైనా కనిపెట్టండి, మాట నిలబెట్టుకోండి అని. సో అప్పుడు డాన్లీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముందుకెళ్తాడు అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, ఈ పెద్ద బెట్టింగ్ యాప్లో ప్రెసిడెంటే ఉంటాడు కొరియాకి. కొరియా ప్రెసిడెంట్ వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్కి లీడర్ వాడికి డబ్బులు పిచ్చి ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఫిలిపైన్స్లో ఉన్న గ్యాంగ్స్టర్కి మరి ప్రెసిడెంట్కి ఏదో చిన్న గొడవ వస్తాయి షేర్స్ గురించి. అప్పుడు అతను కొరియాకి వస్తాడు. దాని తర్వాత ఏమవుతుంది స్టోరీ, మన డాన్లీ కనిపెట్టడా అనేదే స్టోరీ. సో ఈ క్రైటీరియాలో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. నిజంగా ఎంట్రీ సీన్ నుంచి అసలు క్లైమాక్స్ వరకు చాలా బాగుంటుంది. ది రౌండ్ అప్లో కమెడియన్ ఉంటాడు. ది రౌండ్ అప్ పనిష్మెంట్లో కనెక్ట్ అవుతాడు అనమాట. ది రౌండ్ అప్ నో వే అవుట్ చూశాను కానీ అంతగా ఏం అనిపించలేదు. కానీ ది రౌండ్ అప్ పనిష్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఆ విలనిజం ది రౌండ్ అప్ చూసినప్పుడు ఎలా అంటే ఆ విలనిజంని మళ్ళీ క్రియేట్ చేయలేదు అనిపించింది. ఆ వరల్డ్ని, ఆ విలనిజంని, ఆ క్రైమ్ సీక్వెన్సెస్ని. కానీ ది పనిష్మెంట్ విషయానికి వస్తే చాలా బాగుంటాయి ఆ కిల్లింగ్స్ది, మరి ఆ క్రైమ్ సీక్వెన్సెస్వి. సో మీరు ఫ్రీ ఉంటే చూసేయండి. సో మీకు ఒకటే నేను ఏంటంటే ఒక నోట్ చెప్తాను మీకు. మీరు బెట్టింగ్లు కానీ, ఈ బిట్ కాయిన్లు కానీ దీని వెనుకలు వెళ్ళకండి. సో ఈ సినిమా చూసిందని చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతను బిట్ కాయిన్ తీసుకున్నాడు ఒకరితో. అతను వచ్చేసి అన్నోన్ పర్సన్, ఏదో ఇంటర్నేషనల్ నెంబర్ ఉంటుంది వాడిది. అతనితో బిట్ కాయిన్ తీసుకుని ఉంటాడు. ఒక బిట్ కాయిన్ ఏంటంటే ఒక డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ ఆ బిట్ కాయిన్ రేట్లు పెరిగి లైక్ స్టాక్ అనమాట. సో వీడికి ఫస్ట్ 1000 వేసినప్పుడు 2000 వచ్చాయి. నెక్స్ట్ ఆ బిట్ కాయిన్ చేసేవాడు రెఫర్ ఏం చేశాడు వీడికి, మా ఫ్రెండ్కి, సో నువ్వు 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయి, ఇంకా ఎక్కువ వస్తుంది, నువ్వు ఎక్కువ తీసుకోవచ్చు అంటాడు. సో అప్పుడు మనవాడు ఏం చేస్తాడు, ఫస్టే కొంచెం పూర్ అనమాట. మనోడు 1,00,000 తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఇస్తాడనమాట. సో నెక్స్ట్ డే ఆ బిట్ కాయిన్ కనిపించదు. ఎందుకంటే ఆ బిట్ కాయిన్ క్రియేట్ చేసింది ఆ నెంబర్ వాడే. సో అందుకే చెప్తున్నా, ఇలా కష్టాలు, ఇలా సఫర్లు అవ్వకండి. చాలామంది చనిపోయారు బెట్టింగ్ల వల్ల. దయచేసి బెట్టింగ్లు ఆడకండి అండ్ ఎవరికి సపోర్ట్ చేయకండి. ఆడుతుంటే చెప్పండి ఆడకంటారా ప్రాణాలు పోతాయి అని. ఇల్లులు కూడా అమ్ముకున్నారు చాలామంది. సో ఇది మీకు చెప్పాల్సి వచ్చింది. సో ది రౌండ్ ఆఫ్ పనిష్మెంట్లో ఇవన్నీ మీకు తెలుస్తాయి అనమాట. దయచేసి చూడండి ఫ్రీ ఉంటే. అలాగే ఇంకా డాన్లీ సీక్వెల్స్ అయిపోయినట్టే, ది రౌండ్ ఆఫ్ సీక్వెల్స్. సో నెక్స్ట్ మీకు రాబోయే సినిమాస్ అన్ని కొరియన్ సినిమాలు ఇస్తాను. మళ్ళీ ది ట్రైన్ టు భూషన్ సినిమా ఒకటి ఉంది, దాంట్లో యాక్ట్ చేశాడు. ఆ సినిమా కూడా టాప్ మ్యాచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రీ ఉంటే చూసేయండి. ఓకే గైస్, దెన్ సీ యూ, బై.